పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు పాలకొల్లు చుట్టుపక్కల గ్రామాలలో తుఫాన్ కారణంగా నేలకొరిగిన వరి పంట పొలాలలో నీరు ఉండిపోవడం వల్ల పంటలు దెబ్బతింటుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎకరా వరి చేను 40,000 పెట్టుబడి పెట్టామని చేతికి అందాల్సిన పంట పూర్తిగా కోల్పోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రైతులను ఆదుకోవాలని కోరారు. నా పేరు కృష్ణయ్య కుక్కల కృష్ణయ్య, మేడపాడు, పశ్చిమ గోదావరి జిల్లా, యలమంచిలి మండలం అంట సార్. నేను 5 ఎకరాలు కౌలు చేస్తున్నాను. 5 ఎకరాలు 5 నాళ్ళు 2 లక్షల రూపాయలు క్యాష్ పెట్టుబడి పెడుతున్నానండి. ఇప్పుడు చూసినా ప్రతి సంవత్సరం ఇలాగే వర్షాలు వచ్చి చాలా నష్టపోతున్నాం. కూలోళ్ళకి 1000 రూపాయలు లేని కూలోళ్ళు వచ్చి పని చేయట్లేదని సార్. అది నిజంగా ప్రతి దాల్వగానే కానీ సార్వగానే కానీ నానా ఇబ్బందులు పడిపోతున్నాం. రైతులు చాలా గొడ్లకి పని చేయాలంటేనే నానా ఇబ్బందులు పడిపోతున్నాం. కూలోడు వచ్చి పని చేయలేని పరిస్థితి అయిపోయింది. డబ్బులు ఇవ్వలేని కూలోడు వచ్చి పని చేసినా డబ్బులు ఇవ్వలేని పరిస్థితి అయిపోయింది. ప్రభుత్వం వారు ఏదో విధంగా కథ ఆదుకోవాలని మమ్మల్ని కోరుతున్నామని సార్. మాకు చాలా నష్టపరిహారంలో చాలా ఏం చేయాలో అర్థం కాక 4 లక్షల రూపాయలు 2 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాం. 2 లక్షల రూపాయలు కూడా 50 రూపాయలు రాని పరిస్థితి. ఏ విధంగా చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఇలాగే సైతం నేనే కాదండి, ప్రతి రైతు ఇలాగే దిక్తోసం మా చేరు కొట్టుకెళ్ళి వ్యవసాయం చేయాలంటే నిజంగా ఈ కళ్ళనీళ్ళు తప్ప వేరేది ఏమి లేకుండా చాలా ఇబ్బందులు పడుతున్నారు. నిజంగా రాత్రి కురిసిన వర్షానికంటే నిన్న మంగళవారం నైట్ కురిసిన వర్షం నిజంగా చాలా కుండపోత వర్షం కురిసిందని సార్. ఈ మండలంలో యలమంచిలి మండలమే కాదు, పశ్చిమ గోదావరి జిల్లాలో చాలా ఇబ్బందులు పడిపోతున్నాం. అది ఇవాళ రాశులు కూడా మొత్తం మొక్కలు వచ్చేసి నాన్న ఇబ్బందులు పడిపోతున్నామండి. పనులు కూడా తేలిపోయి కొత్త ఇంచుమించు మనిషి చేలో దిగుతుంటే బొడ్లోతు నీరు వస్తున్నాయండి సార్. ఏం చేయాలో దిక్కుతోసిన పరిస్థితుల్లో ప్రభుత్వం వారు ఆదుకోవాల్సిందిగా కోరుతున్నామండి. కాదు రైతులను కంపల్సరీ ఏదో విధంగా అది ఆదుకుంటే మేము ఏదైనా పెట్టుకోవాలి పెట్టి మళ్ళీ చేయగలుగుతాం. లేకపోతే అసలు చేయని కొట్టుకెళ్ళి పరిస్థితుల్లో ఏమి చేయాలా, పరిస్థితులు అలాగే ఉన్నాయని సార్. మీరు కంపల్సరీ అది ఆదుకుని మమ్మల్ని ఈ ఎగసాయాలు చేయకపోతే మాకు ఏది దిక్కులేదు. చేస్తేనేమో ఇగో ఇలాగే పత్తులు వచ్చేసి మళ్ళీ నాశనం అయిపోతున్నాం. మా పరిస్థితులు ఇలాగ ఉన్నాయి. కంపల్సరీ మీరు ఆదుకుని గవర్నమెంట్ వారు మమ్మల్ని ఏమన్నా కదా ఆదుకుని రైతులని కదా ఎదరకు చూపించవలసిందిగా కోరుతున్నామని సార్.